వివేకానందరెడ్డి కేసు గురించి మాట్లాడే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు. పాయింట్ నెంబర్ 1, నిజంగా సునీతమ్మ దంపతులే వివేకానందరెడ్డి గారిని చంపారు అని అనుకుంటే ఆమె ప్రజలు చేయాల్సిన అవసరం ఆమెకేముంది? అరే మా నాన్నగారిని నేనే చంపించాను కదా, నేను ప్రజలు చేస్తే రేపు సిబిఐ నా మీదకి వచ్చింది కదా, నేను ప్రజలు చేయకుండా సైలెంట్గా కూర్చుంటే హ్యాపీగా నా మీదకి రాదు కదని చెప్పి ఆమె సైలెంట్గా ఉండొచ్చు కదా. మరి సైలెంట్గా ఉండకుండా ఆమె స్టిల్ 7 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ పోరాటం ఎందుకు చేస్తుంది అనేది క్వశ్చన్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? సునీతమ్మ సైడ్ ఎటువంటి మిస్టేక్ లేదు. మిస్టేక్ లేకపోవడమే కాదు, వాళ్ళ నాన్నకి జరిగిన అన్యాయం ఆమెకు న్యాయం జరగాలని చెప్పి ఆమెని ఎక్కని మెట్టు కానీ ఎక్కని ఇల్లు కానీ లేకుండా ఎక్కి దిగి పోరాటం చేస్తూ ఉంది. ఆమె తరపున ఇందాక అవినాష్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక 2-3 క్వశ్చన్లు అరేంజ్ చేశారు. ఏం చేశారు? డబ్బుల కోసమే ఈ హత్య జరిగింది, వాళ్ళ వివేకానంద రెడ్డి గారికి సెకండ్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి వాటా ఇవ్వాల్సి వచ్చిందని జరిగింది ఈ హత్య, దీనివైపు సిబిఐ ఎందుకు విచారణ చేయట్లేదు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు అడగడం. సార్, స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఎత్తుకున్న వాదనలు చూస్తూ ఉంటే మొదట హత్య జరిగినప్పుడు వీళ్ళు ఏమన్నారు? కొద్దిగా కూడా విచారించకుండా, కొద్దిగా కూడా ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా అప్పుడున్న ఏదైతే ఈ పోలీసులకు కూడా తెలియని సమాచారం వీళ్ళకి తెలిసినట్టు వీళ్ళ సాక్షిలోనే వీళ్ళు రాపించుకున్నారు. ఏమని? నారాసు రక్త చరిత్ర అని చెప్పి. మరి అలాంటి కేసు వాళ్ళ సైడ్ వెళ్ళకుండా వీళ్ళ సైడ్ ఏం జరిగింది, వీళ్ళ సైడే ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రజలు ఆలోచించుకున్నారా? ప్రజలు ఆలోచించారు కాబట్టి వీళ్ళకి 11 సీట్లు వస్తున్నాయి. సరే, ఇప్పుడేమో నేనేం చెప్తున్నాను, సరే వీళ్ళ వాదన మొదటి నుంచి కేసుని ఎలా తప్పుదో పట్టించాలనుకుంటున్నారో అందులో వన్ ఆఫ్ ది ఎగ్జాంపులే ఈ నారాసు రక్త చరిత్ర. అది అయిపోయిన తర్వాత వాళ్ళ సైడు సిబిఐ ఎంక్వైరీ చేద్దామంటే ఏ దొరక్క, అసలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకేం ఇది కాదని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇటు వచ్చిన తర్వాత సునీతమ్మ ఇన్వాల్వ్ అయింది, లేదంటే అవినాష్ రెడ్డో లేదో భారతమ్మ లేదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకున్న సిబిఐ ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో వీళ్ళు ఈ సైడ్ రాకుండా డిఫరెంట్ క్వశ్చన్లు అరేంజ్ చేసి సిబిఐని తప్పు మిస్లీడ్ చేసే విధంగా వీళ్ళు చేస్తున్నారు సార్. దాంట్లోనే ఈయన అడిగిన క్వశ్చన్లు, సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టి ఏమి అడిగింది? చిన్న 2-3 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి, ఎందుకు ఈ సైడ్ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అని అడగడం జరిగింది. అది నిజమే.